ఫ్రెండ్స్, నేనైతే గార్లికి తాటికాయలను కడగడానికి తీసుకెళ్తున్నానండి. ముందుగా అయితే తాటికాయలను కడుగుతున్నాను ఫ్రెండ్స్. తాటికాయలను శుభ్రంగా కడుగుతున్నానండి. తాటిగారలు అయితే మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ తాటికాయలు అయితే కాల్చుకుని తాటి తాండ్ర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తాటికాయలతోటి. అలాగే తాటికాయలను కాల్చుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మేమైతే తాటికాయల్ని కాల్చుకుని తింటాం ఫ్రెండ్స్. మా మేనగోళ్ళు కూడా చాలా ఇష్టంగా కడుక్కుని తీసుకెళ్తున్నానండి. కోనసీమ పిల్లలకి అయితే తాటి గారెలు అయితే చాలా ఇష్టం అండి. దీన్ని అయితే ముందుగా అయితే తాటికాయలు తీయడానికి బదలు కొడుతున్నాను ఫ్రెండ్స్. టెంకలు తీసుకుని వాటిని అయితే మద్దన చేసి పక్కకు పెడతానండి. మా యూట్యూబ్ ఛానల్ శ్రీలో ఎంతమంది ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. తాటికాయని అయితే బదలు కొట్టాం ఫ్రెండ్స్. దానికి తాటికాయలతో తాటి రొట్టి తాటిగారెలు కూడా వేసుకోవాలి. దానికైతే తొక్కలు తీస్తున్నాం ఫ్రెండ్స్. గారెలు వేస్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే 2 తాటికాయలు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం కూడా బాగా తింటాం. దానికి తొక్కలు తీస్తున్నాను. ఈ తొక్కలోంచి కూడా మా పిల్లలు పీచు తీసుకుని తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలకి అంత ఇష్టం ఫ్రెండ్స్ తాటికాయ అంటే. వాటిని అలా మద్దన చేస్తే తాటికాయలని టెంకలు మద్దన చేస్తే రసం బాగా వస్తుంది ఫ్రెండ్స్. రసం తీయడానికైతే నేను క్యారెట్ కోరుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రసం అయితే ఎలా వస్తుందో. దీంతో అయితే తాండ్ర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తాటి తాండ్ర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చిందంటే మరి తాటి తాండ్ర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాటి తాండ్రకి అట్టు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే గారెలే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే బెల్లం కొడుతున్నాడు ఫ్రెండ్స్. నాకు సాయం చేయడానికి మా అబ్బాయి వచ్చాడు. మా సైడ్ పిల్లలు అయితే సేలోకి వెళ్ళి తాటికాయలు తెచ్చుకుని తాటికాయలు కాల్చుకుని మరీ తింటారు ఫ్రెండ్స్. అందులో మా పిల్లలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఉత్తి తాటికాయలే తినేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. మా అబ్బాయి అయితే చాలా సాయం చేస్తున్నాడు. మా అమ్మాయి అయితే ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చింది. మా అమ్మాయి అయితే ఏ సాయం చేయదు ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టమైనవి చేసామంటే అందులో ఆనందం మరి వేరేగా ఉంటుంది. ఆ ఆనందమే వేరండి పిల్లలకి ఇష్టమైనవి చేస్తే. తాటి పిసం అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఆ తాటి టెంకలతో అయితే నేను పాత్ర వేస్తాను ఫ్రెండ్స్. అవి నాగుల చవితికి తేగ కింద తీస్తాం ఫ్రెండ్స్. నాగుల చవితికి తేగ కింద వేయడానికి. ఇప్పుడైతే మనం గారెలు వేయడానికి ఏం కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి. నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడైతే మనకి తాటిగారెలకి ఏం కావాలో తీసుకుందాం. ముందుగా అయితే తాటిపీసం పక్కన పెట్టానండి. గిన్నె అయిందండి. దానికి కేజీ ఇడ్లీ నొక్కండి. నేనైతే ఇడ్లీ నొక్కితే వేస్తాను ఫ్రెండ్స్. 1 కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 కాయలకి బెల్లం అండి. 100 గ్రాములు పంచదార, కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో అయితే ముందుగా గిన్నెలో అయితే గుజ్జు అయితే తీసుకుంటున్నాను. తాటి గుజ్జు. ఈరోజు అయితే తాటిగారెలు వేసుకున్నామండి. తాటి గుజ్జు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత బెల్లం బెల్లం అయితే 1 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 కాయలకి. నాకైతే 1 కేజీ బెల్లం సరిపోద్ది ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కలుపుకోండి.
నేనైతే 1/2 కేజీ బెల్లం కలుపుతున్నాను ఫ్రెండ్స్. బెల్లం వేస్తానండి. తర్వాత కొద్దిగా చక్కెర అయినా తాటిగారి బాగా టేస్టీగా వస్తుందని చక్కెర వేస్తాను ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ స్మెల్ బాగుంటుంది చేసానండి. నేనైతే ఇడ్లీ నూక తీసుకున్నాను ఫ్రెండ్స్. తాటిగారులకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. అంతా ఒకసారి కాకుండా నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కేజీ అయితే ఇడ్లీ నూక తీసుకున్నానండి. కొంతమంది అయితే ఊరి నూకతో కూడా వేస్తారండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి తాటిగారులు, తాటి బూరెలు, తాటి రొట్టె అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 కేజీ బెల్లం, 3 కాయలకి 1 కేజీ బెల్లం వేసానండి. ఒక హాఫ్ కప్ పంచదార. మాకైతే తోటలు ఎక్కువ మాలని, మాది కోనసీమ మాలని, మాకు బాగా దొరుకుతాయండి తాటికాయలు. సిటీలో అయితే అమ్ముతారండి. మనమైతే ముందుగా కళాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నానండి. మా యూట్యూబ్ ఛానల్ అయితే శ్రీను చిన్ని 5648. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. తాటి రొట్టె కూడా చాలా బాగుంటుందండి. తాటి రొట్టె అయితే పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. పొయ్యి మీద ఉన్నట్టుగా గ్యాస్ మీద అయితే టేస్టీగా రాదండి. పొయ్యి మీద కాల్చింది అయితే చాలా బాగుంటుంది. 4 రోజులు అయితే నిల్వ కూడా ఉంటుంది. పుల్లల పొయ్యి మీద అయితే కలుస్తానండి. అది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, తాటి రొట్టె వేసినప్పుడు. నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఎక్కువ దేవుడి వీడియోలు పెడుతూ ఉంటాం, అప్పుడప్పుడు వంటల వీడియోలు పెడుతూ ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.